ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలు. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో మనం కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయా ప్రయాణాలలో, ఆయా కార్యక్రమాలలో దేవుడు తోడయుండి నడిపించి ఉంటున్నాడు. ప్రియులారా, కొద్ది నిమిషములు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి మనమే సమర్పించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనము బలిపీఠము దగ్గరికి వచ్చేటువంటి ఆ బలి పశువు ఎలాగున దేవుడికి ఇంపైన సువాసనగా అర్పించే అర్పణగా ఉండాలి. బలిపీఠము దగ్గర కొన్ని అర్పణలు తీసుకొస్తారు. రకరకాల అర్పణలు ఉన్నాయి. దహన బలులు, సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు దేవుని దగ్గరికి తీసుకువెళ్ళి అర్పణలు అర్పించి దేవుని యొక్క కృప, ప్రసన్నత పొందుకునేవారు. బలి అర్పించేటప్పుడు అర్పించబడే బలి పశువు ఎలాగూ దేవునికి అర్పించబడాలో మనము కూడా దేవునికి సమర్పించబడవలసిన వారమై ఉంటున్నాం. ప్రియులారా, దేవునికి మనం ఒక అర్పణగా మారిపోవాలి. కానుక చేతును నా జీవితమును కడవరకు అనే పాట మనం పాడతాం. ప్రియులారా, మన జీవితాలు అర్పించబడే జీవితంగా ఉండాలి. దేవునికి ఒక బలి పశువుగా మనం ఎలాగూ మారిపోతామో అని అంటే, ప్రియులారా, ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు పని చేసేవారు, ప్రభు పరిచర్యలు ఎదిగేవారు ఆయనకు అర్పణముగా మారాలి. లేవియ కాండములో అర్పణల గురించిన విషయాలు ఎన్నో సంగతులు అక్కడ రాశారు. లేవి కాండము 1వ అధ్యాయంలో అర్పించేవాడు ఎలాగ అర్పించాలి అనేది అక్కడ మనం చూస్తాం. దయచేసి దేవునికి అర్పించే బలి ఎలా ఉండాలండి? యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్ష గుడారంలో నుండి అతనికి ఎలాగూ సెలవిచ్చారు. నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించినప్పుడు గోవుల మందల్లో నుండి కానీ, గొర్రెల మందల్లో నుండి కానీ, మేకల మందల్లో నుండి కానీ దాన్ని తీసుకుని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోదైన యెడల నిర్దోషమైన మగదిగాను దాన్ని తీసుకురావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపనట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావాలి. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి నుంచవలెను. అతని నిమిత్తమై ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడి దూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్ష గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన పశు చర్మమును ఒలిచి దాని అవయమును విడదీసిన తర్వాత యాజకుడు అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. ప్రియులారా, ఆ యాజకులు అహరోను కుమారులు అవయముల తలను క్రొవ్వినది బలిపీఠం మీద ఉన్న అగ్ని మీద కట్టెల పైన పేర్చి చక్కగా పేర్చవలను. దాని అంతరములు కాళ్ళు నీళ్లను కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు యాజకుడు దాని అంతటిని బలిపీఠం మీద దహించవలెను. దేవునికి ఇంపైన సువాసన గల దహన బలియగునట్లు. ఈవేళ మనము ధ్యానం చేసే వాక్య భాగం ఏమిటంటే దహన బలి. దేవునికి దహన బలట ఇంపైన సువాసన, బరంట్ ఆఫరింగ్ అంటారు. అంటే దహించాలి. మరి అది దేవునికి చాలా ఇష్టమైనది. దేవుని దగ్గరికి వచ్చిన వారు ఎవరైనా ఆయన బిడ్డగా మారాలంటే, ఆయన అంగీకరించాలంటే, ఆయన బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు ఆయన నిన్ను యాక్సెప్ట్ చేయాలంటే ఏమేమి లక్షణాలు ఉండాలి? ఒక 3-4 విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. మొదటగా, దేవుని దగ్గరికి వచ్చే ఒక అర్పణముగా నువ్వు అయితే
ఒక అర్పించబడేటువంటి ఒక బలి పశువుగా, లేకపోతే నీ జీవితాన్ని విరిగి నలిగిన మనస్సుగా నీవు బలిలు కింద నీవే అర్పించబడాలి. దేవుడు బలిని కోరేవాడు కాదు, కనికిరాన్నే కోరతాడు. అయితే విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి. ఇప్పుడు మనము గొర్రెలను అర్పించక్కర్లేదు, మేకలను అర్పించక్కర్లేదు, ఎడ్లను, ఆవులను, గోవులను అర్పించక్కర్లేదు. కానీ మనమే ఆయనకు సజీవ యాగముగా సమర్పించబడాలి. దేవునికి ఎలాగ మనము కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి అర్పించుకోవాలని ఉంది? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని కనుక మీరు చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను మనమే ఆయనకి సమర్పించుకోవాలి. సమర్పణ అంటే దేవునికి అర్పించుకోవటం, సమర్పించుకోవటం, త్యాగము చేయటం. అర్పించబడేవాడు దేవుడు అంగీకరించాలంటే వాడు ఎలా ఉండాలి? ఎలాంటి దానిని దేవుడు అర్పణగా అంగీకరించి ఇంపైన సువాసనగా ఆగ్రానిస్తాడైన? ఇంపైనదిగా ఎలా ఎవరైతే దేవుడికి ఇంపుగా ఉంటుంది, ఎలాంటిది దేవుని దగ్గరికి తీసుకురావాలి, ఎలాంటి వాడిని దేవుడు ఏది పడితే అది అర్పించడానికి వీల్లేదు. దేవునికి అర్పించేటువంటి అర్పణలు మీ ఇష్టం వచ్చినట్టు తీసుకురావడానికి వీల్లేదు. ఏదో అపవిత్రమైన జంతువులు, అపవిత్రమైనటువంటి వాటిని పట్టుకురావడం, లేకపోతే మన ఇంట్లో శ్రేష్టమని ఉంటుండగా దేవునికి చిక్కిపోయినవి, బలహీనవి పట్టుకురావడం దేవుడు ఇష్టపడటం. కాబట్టి దేవునికి రావాల్సింది ఎలా రావాలంటే, నెంబర్ 1 మొదటిగా చెప్తున్నాను చూడండి. లేవీకాండము 1వ అధ్యాయం, దేవీకాండం 1వ అధ్యాయం 3వ వచనం, అతడు దహన బలి రూపముగా అర్పించినది గోవుల్లోనది ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకురాడు. మొదటగా దేవుని దగ్గరికి వచ్చేవారు ఎవరైనా ఎలాంటి వారు రావాలంటే నిర్దోషమైన వారు రావాలట. దేవునికి అర్పించే అర్పణము దోషము లేనిదై ఉండాలా, నిర్దోషమైనది. దోషమైనది ఆయన అంగీకరించడు. గోవుల్లో అందులో రాశాడు, అవి మేకైనా, లేకపోతే అది పుట్టేలైనా, అది గొర్రె పిల్లైనా, కోడి పిల్లైనా, అది కోడేలైనా, గోవైనా, ఏమైనా కూడా దేవుని దగ్గరికి వచ్చేది గజ్జిది కానీ, గుడ్డిది కానీ, అంగవైకల్యం కలిగిన దాన్ని కానీ, లేకపోతే జబ్బుది కానీ దేవుడికి అర్పించకూడదు. దాని అర్థం ఏంటో తెలుసా? దోషము లేనిది. అది మనం ఎలాగ అప్లై చేసుకోవాలంటే, బల్ల దగ్గరికి వచ్చి మనము సజీవ యాగంగా సమర్పించుకోవాలి అని అంటే మొట్టమొదట నిర్దోషమైన వారుగా ఉండాలా. దేవునికి గొర్రె పిల్లను అర్పించేటప్పుడు నిర్దోషమైన, నిష్కళంకమైన యేసు ప్రభువారు గొర్రె పిల్లగా వధించబడినప్పుడు ఆయనకి ఏం పేరు పెట్టబడ్డారు? మొదటి పేతురు పత్రికలో, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి మీరు అమూల్యమైన రక్తముగా అనగా నిర్దోషమును, 19వ వచనం, నిర్దోషమును నిష్కళంకము నగు గొర్రె పిల్ల వంటి విమోచించబడితే మీరు ఎరుగు. దేవునికి అర్పించబడే యేసు ప్రభువారు మనందరి కొరకు గొర్రెపిల్లగా అర్పించబడినప్పుడు ఆయన ఎలాగ అర్పించబడ్డాడు? నిర్దోషమైన వాడుగా. యేసయ్యను దేవుడు అంగీకరించడం గల ప్రధాన కారణం ఏంటి? మనందరి పాపాల కొరకు ఆయన బలైపోయాడు కదా. గొర్రెపిల్ల స్థానంలో యేసు ప్రభువారు లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఆయన అర్పించబడినప్పుడు అది నిర్దోషముగా ఉన్నాడట. ఆయన యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఆయనలో దోషమేమీ కనబడలేదు, ఏ దోషము లేదని ఉంటుంది అక్కడ కదండి. 4వ వచనంలో అనుకోండి కదా,
53:4 మన దోషములు ఏం చేయబడ్డాయి? ఆయన మీద మోపబడ్డాయి. ఆయన పాపమేమీ చేయకున్నను మన సమాధానార్థమైన పాపం ఆయన మీద మోపబడ్డది. అంటే ఆయనలో ఏ దోషము లేనివాడు. పిలాతు అంటాడు, యేసు ప్రభులో నాకు ఏ దోషము కనబడలేదు అంటాడు. ఈయనలో నాకు ఏ దోషం లేదు. దేవుడు ఒకరిని అంగీకరించాలంటే దోషం ఉండకూడదు, నిర్దోషమైనది. నేను మాట్లాడేది ఏంటి? మొదటి లక్షణం ఏంటంటే, దేవుడు నిన్ను స్వీకరించాలంటే, దేవుడు నిన్ను ఆయన ఆశీర్వదించాలంటే, దేవుని బిడ్డగా నువ్వు ఈ బల దగ్గరికి రావాలంటే, దేవుడు నిన్ను చూసి సంతోషించాలంటే, నీవు నా బిడ్డగా ఆయన అంగీకరించాలంటే నువ్వు నిర్దోషమైన వాడిగా మారాలా. ఇంకా దోషంతో బల్ల దగ్గరికి వస్తున్నావా? ఇంకా దోషం. ప్రియులారా, దేవుడు ఏం కోరుకున్నాడు? మనలో ఏ దోషారోపణ చేయకూడదు. నిర్దోషంగా ఉన్నావా? నిష్కళంకంగా ఉన్నావా? ఏవో ఒక దోషాలు దోషం మనలో పెట్టుకుంటూ ఉంటాం. దోషపూరితమైనది అంగీకరించబడదు. దోషము లేని అర్పణ నిర్దోషం అంటాడు. అందుకే ఆయన పాపుల్లో చేరక, ఇబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును నిర్దోషిని నిష్కల్మషుడు అని రాయబడింది. కాబట్టి మనం యేసు ప్రభువు వలె పరమ తండ్రికి చేరాలంటే, నిత్య జీవానికి వారసులు కావాలంటే, ఆయన ఆ బిడ్డగా నువ్వు మారాలంటే మొదట నువ్వు నిర్దోషమైన వాడిగా ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో సంఘం ఎలా ఉండాలని కోరుకున్నాడు ఆయన. 23వ వచనంలో సంఘం ఎలాగ ఉండాలండి? 5:23లో క్రీస్తు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు కనుక, పెళ్లిలో చదువుతారు ఇది, ఎందుకో పాపం, అసలు సంస్కారంలో చదువుకోవాలి. క్రీస్తు సంఘానికి ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. పురుషుడు భార్యకి శిరస్సు అయి ఉన్నాడు. అవును, సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు ప్రతి విషయాలు భర్తలకి లోబడి ఉండవాలేను. ఓకే, పురుషులారా ప్రేమించండి. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి కళంకం కానీ ముడత కానీ ఏదైనాను లేకుండా పరిశుద్ధమైనదిగాను. ఏంటమ్మా? సంఘం ఎలాగ ఉండాలా? నిర్దోషమైన సంఘముగా ఉండాలని. నిర్దోషముగాను మహిమగల సంఘముగా ఉండునట్లు మనల్ని నిర్దోషముగా దేవుని ఎదుట నిలబెట్టవలనని ఉదక స్నానం చేయిస్తున్నాడట. సంఘము ఎలాగుండాలంటే ముడత మచ్చ మరక డాగులు లేనిది కావాలి. దేవుని దగ్గరికి వచ్చేది మచ్చ మరక డాగు ఉండకూడదండి. ఏదో చెట్టుని కోసింది కదా, ఇంకెందుకు ఈ ముదిరిపోతున్నాయని పాస్టర్ గారికి ఇచ్చేద్దాం, లేదా గుళ్ళో వాళ్ళకి పెట్టేద్దాం అనుకోకూడదండి. అంటుపళ్ళు ముగ్గుపోయి అని అట్టుకొచ్చేస్తున్నానండి, ఇంకెందుకని. ముగ్గుపోయిన అంటవడం కాదు, ఒరిజినల్ తీసుకురావాలి. దోషమున్నాయి, మాగిపోయినాయి, పాడైపోయినాయి, పాసిపోయినాయి, పట్టుకోకూడదు దేవునికి. ప్రియులారా, దేవునికి ఇచ్చేది దోషారోపణ ఉండకూడదు. నీ హృదయము దోషారోపణ చేస్తుందేమో. బల్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎందుకు రాలేకపోతున్నారంటే చాలామంది వారి హృదయాలు దోషారోపణ చేస్తున్నాయి. నువ్వు తప్పు చేసావు, నువ్వు బల్ల తీసుకోవడానికి అర్హుడు కాదు. నువ్వు అబద్ధం ఆడావు, నువ్వు తప్పుడు చూపులు చూసావు, నీలో దోషం ఉన్నది. ఆ దోషము పోవాలంటే యేసు రక్తము చేత కడగబడాలి. యేసు రక్తము మనల్ని నిర్దోషులుగా మారుస్తుంది. యేసు రక్తము ప్రతి పాపము నుండి, సమస్త దుర్నీతి నుండి మనల్ని ఏం చేస్తుందండి? మీరు ఎలా ఉండాలి? ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చేవాళ్ళు ఎలా ఉండాలి? దేవునికి అర్పణ అర్పించుకునేవాళ్ళు, అర్పించుకోవటానికి వచ్చారు కదా, ఆరాధించుకోవటానికి, సమర్పించుకోవటానికి. ఏమన్నా మీరు అట్టుకొచ్చేటువంటి సమర్పించాలి దేవునికి, దోషము లేనివి.
దాని అర్థం ఏంటో తెలుసా? శ్రేష్టమైనవి దేవుడికి ఇవ్వాలా. మలాకీ భక్తుడు అంటాడు కదా, మొదటి అధ్యాయం, మలాకీ గ్రంథం మొదటి అధ్యాయము 7వ వచనం చూడండి. మలాకీ గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనం చదవమ్మా. నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనం నువ్వు అర్పించచ్చు. ఏమి చేసి అపవిత్రం అన్నారు? మీరు అపవిత్రమైనది అర్పిస్తున్నారు నాకు. నా బలిపీఠం మీద దేవుడికి ఏం పెడుతున్నారంటావు? అంటే బలిపీఠం మనం ఇక్కడ దేవుడికి ఏదో పెడుతున్నావు కాదు, నీవే ఆయనకు అర్పించేటప్పుడు అపవిత్రంగా వచ్చి ఆరాధిస్తున్నావు. అది దానికి అర్థం చేసుకునేది. అపవిత్రమైనది మీరు అర్పిస్తున్నారంటే అపవిత్రమైన పెదవులు, అపవిత్రమైన చూపులు, అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన శరీరము దోషముతో కూడినట్టుకొచ్చి ఓ హల్లెలూయా హల్లెలూయా అంటే ఎలాగ ఉంది? నాకు వెక్కసంగా ఉంది, దయచేసి ఆపేయండి అంటాడు. మీ ఆరాధన ఆపేయండి, ఎందుకంటే మీ హృదయంలో ఏమన్నా దోషం. మీ చప్పట్లు నాకు ఎక్కసంగా ఉన్నాయి, మీ గొంతులు నాకు ఎక్కసంగా ఉన్నాయి, మీ ఆ గోళ నాకు ఎక్కసంగా ఉంది, ఆ సౌండ్, ఆ మ్యూజిక్ నాకు వద్దు అంటాడు. ఎందుకంటే ఏమర్పిస్తున్నారమ్మా? అపవిత్రమైనది. కింద చదవమ్మా, 8వ వచనం. గుడ్డిదాన్ని తీసుకొచ్చి బలిగా అర్పించినలా అది దోషం కాదా? అమ్మా ఎట్లా తట్టుకొస్తున్నారు మీరు? గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది అంటారు కదా, చదువు అక్కడ. గుడ్డిదాన్ని తీసుకొచ్చి కుంటిది, రోగము అర్పించినలా అది దోషం కాదా? అటు వాటిని ఏమంటే మీ అధికారి, మీ ఆఫీసర్కి అలాంటివి ఇస్తారా? మీ ఆఫీసర్ గారికి గుడ్డిది, నడ్డిది, ఎడ్డిది అట్టుకెళ్ళారని ఏమంటాడు? మాత్రం తీసిపోనా? ఆఫీసర్ అక్కర్లేదు, మీ చుట్టాలు కట్టుకెళ్ళండి. అది ఎలాంటి తట్టుకొచ్చిందో చూడు, అది దాన్ని మాకన్నా ఆడేసాను. అటు ఏంటి ఇట్టిన ఆ పాత్రలు కూడా ఏమైనా ఇట్టిన వస్తువులు కూడా నచ్చలేదు అనుకోండి, వెళ్ళి ఆ గుమ్మలో పడేసి వచ్చేస్తున్నారు కొంతమంది. ఇలాంటిది ఎడతావా నాకు, ఇలాంటి చీర నేను కట్టుకుని చీర ఎట్టినా కూడా బాధ వస్తుంది. ఎందుకంటే ఇలాంటి చీర ఎడుతుందో నాకు, నేను కట్టుకోలే అలా పడేసాను అంతే. అలాగా ఉంటుంది, అది కట్టుకోవట్లేదు. ఎందుకంటే నచ్చలేదు నీకే అంత నచ్చకపోతే మరి దేవుడికి ఎంత బాగుండాలా? దేవుడికి ఇచ్చేది ఇంకెంత శ్రేష్టమైనది ఇవ్వాలా? గుడ్డిదంటే ప్రియులారా, ఆ రాజశేఖర్ గారి దగ్గరికి ఒక విశ్వాస పట్టుకొచ్చిందంట, కోడిపిల్ల. పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారితో చెప్తుందంట, ఇది పాస్టర్ గారికి తెచ్చాను, ఈ కోడి పెట్ట పాస్టర్ గారికి కోసి ఉండి పెట్టండి, ఎవరికి ఇవ్వకండి అంటుందా. సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు అలాగే పెడతాంలే అమ్మా ఇల్లు అన్నదంట. ఆ గుమ్మాల్లో కాళ్ళు కట్టేసి ఉన్నాయి కదా, వెళ్ళాడంటే పాస్టర్ గారు వచ్చి చూసాడు. ఆవిడ ఎంతగా చెప్తుందని కిటికీలోంచి వచ్చి చూస్తే కోడి కదలట్లేదు, మెదలట్లేదంట. ఇదేంట్రా బాబు ఇలాంటి తట్టుకొచ్చి నన్ను తినమంటుంది, ఏంటి కదలట్లేదురా బాబు అనుకుని ఎంతకే కదలట్లేదంట. ఆ పక్కకి వెళ్ళి చూశాడంట, అప్పుడు రెక్కెలకెళ్ళ కొట్టుకుందంట. మళ్ళీ పక్క వచ్చాడంట, కదలట్లేదు, మెదలట్లేదంట. మళ్ళీ ఆ పక్క వెళ్తున్నాడు, అప్పుడు కొట్టుకుంటుందంట. ఏంటి సంగతి అంటే, ఒక కన్ను గుడ్డిదంటే ఈ పక్కన కనపడతలేదు దానికి, ఈ పక్క వచ్చినట్టు కనపడుతున్నప్పుడు కొట్టుకుంటుందంట. ఏమట్టుకొచ్చింది పాస్టర్ గారికి? జాగ్రత్త సమా, నేను అనేది మీరు పట్టుకొచ్చే విషయాలు మాట్లాడట్లేదు. నీవే అపవిత్రంగా వస్తే దేవుడు ఎలాగ అంగీకరిస్తాడు నిన్ను? నిర్దోషమైనటువంటి వాడిగా నువ్వాలి, పరిశుద్ధముగా వచ్చిన బలలో చేయి పెట్టాలి, పరిశుద్ధముగా దేవుణ్ణి ఆరాధించాలి. ఇది నెంబర్ 1. రెండవది, టైం అయిపోతుంది కనుక ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. చూడండి, నిర్దోషమైన మగదానిని తీసుకురావాలి. మగది అంటే అర్థం ఏంటంటే, నువ్వు మగడు కాదంటారా అంటారు కదా, అంటే అర్థం ఏంటి? నువ్వు మగవాడు కాదంటే అని అర్థం ఏంటి? స్త్రీ అంటే ఏంటి? బలహీనం. మగోడు అంటే ఏంటి? బలమైనవాడు. అంటే దేవునికి బలమైన వాడుగా పనిచేసేవాడు. మగవాడంటే చాలా ధైర్యశాలిగా, యుద్ధశాలిగా. ఆ మాత్రం నాకు చెతకారం లేదని నేను మగోడిని అంటాడు కదా. ఎవరో నువ్వు మగోడు అయితే బయటికి రా అంటారు మనోళ్ళు. తీరాడు బయటకు వచ్చాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? ఆ మగోడు సంగతి ఏంటంటే దెబ్బడి ఆయన చేస్తాడు. ఎవరు ఆడమనిషి అంటుంది అలా ఆయన్ని, నువ్వు మగోడు అయితే నా మీద చెయ్యి చూద్దాం అంటే ఏం చేస్తాడు? టప్ వేస్తాడు నాకు.
చెయ్యేసేటప్పుడు ఏం చేయాలి? అమ్మో బాబోయ్ పరిగెత్తడమే. మరి మగోడు అయితే ఏం చేస్తాడు? ఇప్పుడు కాబట్టి మగోడు కాబట్టి వచ్చేస్తూ ఉంటాడు. మగవాడు అనంటే బలమైన వాడు, మగవాడు అంటే ధీరుడు, మగవాడు అంటే మంచి పని గలగవాడని అర్థం. దేవుడు పని చేసేవారు శక్తివంతముగా పని చేయాలి, అది దాని అర్థం. దేవుడికి పని చేసేవాడు బలమైన పనులు చేసేవాడుగా ఉండాలా. దేవునికి అర్పించబడేవాడు దేవుని పరిచర్యలో మగవాడు కష్టపడినట్లే కష్టపడాలని. ఆడదానమైన అతను మగోళ్ళ కష్టపడుతుందండి ఆవిడ, మగవాళ్ళ పని చేసుకొస్తుంది. మగవాళ్ళకి అంటే మగవాళ్ళు ఊడిపోవడం కదా, ఆకుమడి తీస్తారు కదా, మగవాళ్ళ తీసేస్తున్నారు. మీరు తీయలే, బెంగాల్లో తీసేవారు ఏమండే, మన వాళ్ళు తీస్తారా? తీరు. మగాళ్ళకి పని చేస్తుంది ఆవిడ, మగవాళ్ళకి ఇంతంత మోపులు మూసుకొచ్చేద్దండి ఆవిడ. అంటే అర్థం ఏంటిదని అర్థం, అంత శక్తివంతంగా అంత బలమైన పని. దేవుని పని చేసేవాళ్ళు బలమైనటువంటి వారుగా ఉండాలా. దేవుని దగ్గరికి వచ్చేవారు బలమైన జీవితం కలిగిన వారుగా ఉండాలా. కాబట్టి మనం ప్రభువునందు పడే ప్రయాసము చాలా బలమైనటువంటిగా ఉండాలి. టైం అవుతుంది కనుక నేను రెండవ మాటలోకి వెళుతూ ఉన్నాను. మగదైనటువంటి దాన్ని తీసుకురావాలి. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకురావాలి. ఎక్కడ తీసుకురావాలి? ఒకళ్ళు దేవుని దగ్గరికి అంగీకరించబడాలంటే, దేవుడు ఈవిడ నాకు ఇష్టం, దేవుడు ఈవిడ నా బిడ్డగా నేను స్వీకరించాలంటే, దేవుడు ముద్ర నీ మీద పడాలంటే, రెండవదిగా మందిర ప్రత్యక్ష గుడారం దగ్గరికి తీసుకురావాలి. ఎక్కడ? ఆయన యెహోవా సన్నిధిని అంగీకరించబడినట్లు. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని ఆలయం. ప్రత్యక్ష గుడారం అంటే మందిరానికి తీసుకురావాలా. ఎవరైనా దేవుని పని చేయాలంటే వాళ్ళ మందిరంలో దేవునితో గడిపే అనుభవం ఉండాలా. ఎవరు పడితే ఎవరు పని చేయడానికి లేదు. దేవుని సన్నిధిలో ప్రత్యక్ష గుడారములో వారు అంగీకరించబడాలా. అంటే దేవాలయానికి వచ్చే అలవాటు ఉండాలా, ప్రత్యక్ష గుడారం దగ్గర గడిపే అనుభవం ఉండాలా. ఆలయంలో దేవుని సన్నిధిలో దేవుడు యేసు ప్రభువు అంగీకరించబడ్డానికి ఎలాగ అంగీకరించబడ్డాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో యేసు ప్రభువు అంతటి వారే మనకు మాదిరి. యేసు ప్రభువారు సిలువలో ఆయన బలియాగం అవ్వడానికి మొదట నిర్దోషమైన వాడిగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మ పొందినవాడు ఉన్నాడు. రెండవది ఆయన అంగీకరింపబడడానికి ఆయన ఎలాగున్నాడమ్మా? 5వ అధ్యాయం 7వ వచనం హెబ్రీయులకు రాసిన పత్రిక, శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనముతోను కన్నీళ్లతోను మరణా నుంచి రక్షించవలన దేవునికి యాచనలు ప్రార్థనలను సమర్పించి అన్నందున ఆయన అంగీకరింపబడేను. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 అంతే కదా. ఎలాగ అంగీకరించబడ్డాడు? ప్రార్థనలు, విజ్ఞాపనలు. దేవుని సన్నిధిలో యేసు అంతటి వాడే అంగీకరించబడడానికి శరీరధారిగా ఉన్నప్పుడు మహారోదనలు చేశాడట, మందిరంలో గడిపాడట. ఆయన ఆ ప్రార్థనలతో కన్నీళ్లతో సమర్పించుకున్నాడట. యొప్త కుమార్తెను నేను యుద్ధంలో కలిసి గెలిస్తే నా ఇంటి ద్వారం నుంచి ఎవరైతే మొదట నాకు ఎదురుగా వస్తారో వాళ్ళని దేవుడికి దహన బలి ఇచ్చేస్తానన్నాడు. దహన బలి, ఇది నేను చెప్పే దహన బలి పశువు ఎలా ఉండాలి. దహన బలి ఇచ్చేటప్పుడు ఇంటి ద్వారం నుంచి యుద్ధంలో గెలిచేసాడు, మొక్కుకున్నాడు, బాగా గెలిచిన తర్వాత ఒకే ఒక కూతురు నాన్నగారికి స్వాగతం పలుకుదాం, వెల్కమ్ చేద్దామని డాడీ వెల్ డన్ డాడీ, వెల్కమ్ అని పాట పాడుకుంటా, జై జై అని పాట పాడుకుంటా డాడీని పొగిడితే ఎదరికెళ్ళింది. డాడీ కృంగిపోయి నేల మీద పడిపోయాడు. ఏం డాడీ, నేను ఇంత పాట పాడి ఇంత డ్యాన్స్ చేసి నువ్వు నెగ్గవని కదా నేను ఎంతగా చేశానంటే, లేదమ్మా, నా ఇంటి ద్వారం నుంచి ఎవరు ముందుగా వస్తారో వారిని నేను ఏం చేస్తానన్నాను? బలిస్తానన్నానమ్మా. అయ్యో డాడీ, మాట ఇచ్చావా? కృంగిపోకో, యెహోవాకి మాట ఇచ్చావు కనుక దానిని నెరవేర్చు. అయితే ఒక షరతు,
దేవుడు నన్ను అంగీకరించాలనంటే న్యాయాధిపతుల గ్రంథంలో ఆయన అంటాడు, ఆవిడ అంటది అమ్మాయి 11వ అధ్యాయం 37వ వచనం మరియు ఆమె అడుగుతుంది, నా కొరకు ఏం చేయాలంటే 2 నెలల వరకు నన్ను విడిచిము, నేను నా చెలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వముల గురించి ప్రలాపి 2 నెలలు నాకు టైమి. ఆ 2 నెలల్లో దేవునికి నేను అర్పించబడుతున్నాను కనుక నేను అంగలారుస్తాను, కన్నీళ్లు విడుస్తాను, నా కన్యత్వాన్ని దేవునికి అర్పించుకుంటాకి సమర్పించబడాలి. దేవుడు నన్ను అంగీకరించాలంటే ఒక దహన బలిగా నేను ఆయనకి అర్పించబడాలని అంటే దేవుడు నగిన 2 నెలల టైమి నేను దేవుని సన్నిధిలో గడుపుతాను అంటుంది. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, మధ్యాహ్న సమయంలో దహన బలి పశువుగా అర్పించబడే ఆ పశువు ఏ రీతిగా ఉండాలో మాతో మాట్లాడావు. మా జీవితాలు నీకు అర్పించబడేటప్పుడు నిర్దోషమైన జీవితముగా, నీ సన్నిధిలో గడిపే జీవితముగా, మగదిగా మా జీవితాలు ప్రాణమునకు లెక్క చేయని జీవితముగా, ఓ నాయన నీ కొరకు సమస్తమును అర్పించబడే జీవితముగా మమ్మల్ని సిద్ధపాటు చేయండి. ఓ మా ఐడెంటిటీ కనబడకుండా, మా స్కిన్ ఇంకా వలవడలేదు, మాలో ఇంకా కొన్ని ఆ వివక్షతలు తొలగించమని అడుగుతున్నాను. భేదాభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు మాలోంచి తీసివేయండి. మా జీవితంలో ఉన్నటువంటి కొన్ని అపవిత్రమైన కార్యాలు తొలగించండి. మేము కాల్చబడిన అనుభవము, ఆత్మతో నింపబడిన అనుభవము, పూర్తిగా మమ్మల్ని ఆత్మాభిషేకముతో అరికాలము నడినెత్తి వరకు దహించండి. ఓ మీ అగ్నిమాలో మండించండి నాయన. ఓ ఉద్యమం దాయిచ్చేయండి ప్రభువా. ప్రతి వారిలో నీ ఆత్మ ద్వారా సంపూర్ణమైనటువంటి సమర్పణతో నీ బలను సమర్పించే భాగ్యం ఇమ్మని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.